నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. గురువారం భీమవరం కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో భీమవరం ఉండి నియోజకవర్గాల సెక్టార్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ప్రీపోల్ ఏర్పాట్లన్నింటినీ నోటిఫికేషన్ రాకముందే పూర్తి చేయాలని తెలిపారు. నోటిఫికేషన్ విడుదలైన నుండి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్కి తెచ్చే వరకు సెక్టార్ అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. సెక్టార్ అధికారులతో పాటు పోలీస్ శాఖ నుండి కూడా సెక్టార్ అధికారులు ఉంటారని, వీరిద్దరి మధ్య సమన్వయంతో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలాగా చూడాలని అన్నారు. ప్రతి సెక్టార్ అధికారికి 10 నుండి 12 పోలింగ్ స్టేషన్ల పరిధి ఉంటుందని, వారి పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్లను పోలీస్ అధికారులతో కలిసి ముందే తనిఖీలు చేసుకోవాలని తెలిపారు. సెక్టార్ అధికారులకు మెజిస్ట్రేరియల్ పవర్స్ ఉంటాయని, ప్రతి కార్యక్రమం వారి నియంత్రణలోనే జరగాలని స్పష్టం చేశారు. శిక్షణలో చేయదగినవి, చేయకూడనివి చెక్ లిస్టు, హ్యాండ్ బుక్ ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలన్నింటినీ చదువుకొని పాటించాలని, సొంత నిర్ణయాలు తీసుకోకూడదని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి, ఆర్డీఓ కె శ్రీనివాసులరాజు, జిల్లా ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి కేసీహెచ్ అప్పారావు, ఎలక్షన్ సూపరింటెండెంట్ సిహెచ్ దుర్గాప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ ఎం సన్యాసిరావు, భీమవరం ఉండి నియోజకవర్గాల సెక్టర్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. పేదలు చదువుకునే ప్రభుత్వ బడుల్లో డిజిటల్ విద్యను ప్రవేశపెట్టి అధునాతన బోధనా విధానాలను విద్యార్థులు కల్పించాలనే ఆలోచన దేశంలోనే ప్రప్రథమంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక వసతి సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్ యనమల నాగార్జున యాదవ్ తెలిపారు. నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఉన్నతమైన మార్పులను, అదనంగా నిర్మించిన తరగతి గదులను, నిర్వహిస్తున్న డిజిటల్ క్లాస్ రూమ్లను పరిశీలించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన నాగార్జున యాదవ్ జిల్లాలోని పలు పాఠశాలను సందర్శించి నాడు నేడు పని పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించి నాడు నేడు కార్యక్రమం ద్వారా జరిగిన అభివృద్ధి పనులను వాకబు చేశారు. 10 రకాలైన మౌలిక వసతులు తప్పకుండా ప్రతి ప్రభుత్వ బడిలో విధిగా ఉండాలనే ఒక ఉన్నత ఆశయంతో పశ్చిమ గోదావరి జిల్లాలో 20 మండలాల్లో 1288 పాఠశాలలో 387 కోట్లు ఖర్చు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆలమూరు జిల్లా పరిషత్ పాఠశాల, శివదేవుని చిక్కాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వీరవాసరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గొరగనమూడి జిల్లా పరిషత్ పాఠశాలను నాగార్జున యాదవ్ ఏపీఈడబ్ల్యూఐడిసి బృందం సందర్శించారు. ఈ పర్యటనలో ఏపీఈడబ్ల్యూఐడిసి ఈఈ సదాశివరావు, డిఈ నాగేంద్రబాబు, ఏఈ ఆనంద్ రెడ్డి, సమగ్ర శిక్ష ఏఈ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల పనితీరును మెరుగుపరచడానికి, అభివృద్ధి వేగవంతం చేయడం కోసం నిర్వహించిన సర్వేకు ఎంఎస్ఎంఈలు సహకరించాలని జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ఎం మంగపతిరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాంపు ద్వారా జిల్లాలోని అన్ని ఎంఎస్ఎంఈలను సర్వే చేయడం జరుగుతుందని అన్నారు. తయారీ, సేవ, వాణిజ్య రంగాల్లో అన్ని ఎంఎస్ఎంఈలను సర్వే చేసి వాటిని డిజిటల్ ప్లాట్ఫామ్లోకి తీసుకురావడం జరుగుతోందని అన్నారు. వీటిని ఏపీఎంఎస్ఎంఈ E1 పోర్టల్కు అనుసంధానించడం, నమోదు కాని వ్యాపారాలను ఉద్యమ అసిస్ట్లో నమోదు చేయడం దీని ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ సర్వే కోసం ఎంఎస్ఎంఈ సర్వే అండ్ సపోర్ట్ అనే మొబైల్ యాప్ను రూపొందించడం జరిగిందని తెలిపారు. మండలంలో ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు గురువారం పరామర్శించారు. అత్తిలి మండలం బల్లిపాడులో ఇటీవల మృతి చెందిన ఆచంట చిన్న సత్యం కుటుంబాన్ని మంత్రి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్న సత్యం కుమారుడు బాబ్జీ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. అత్తిలో ఇటీవల మృతి చెందిన కంకటాల శ్రీ లక్ష్మీదేవి చిత్రపటానికి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఆమె మనవడు కంకటాల సతీష్ను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. అత్తిల్లోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ అర్చకులు వాడపల్లి సింగరాచార్యులు ఇటీవల ఆకస్మికంగా పరమపదించారు. సింగరాచార్యుల కుమారుడు వాడపల్లి శేఖరాచార్యులు కుటుంబ సభ్యులను మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. సింగరాచార్యుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆకుల పండుస్వామి, ఉప సర్పంచులు తలాల శ్రీనివాస్, మద్దాల శ్రీనివాస్, ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ దంగూరు తాతాజీ తదితరులు పాల్గొన్నారు. మానవతా సంస్థకు మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ సుజనాథ్ చౌదరి తన ఎంపీ ల్యాండ్ నిధులు 19 లక్షల ఖర్చుతో అత్తిలి మండల ప్రజలకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సేవలు అందించే నిమిత్తం సమకూర్చిన అంబులెన్స్ సదుపాయాన్ని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు. తనకు మాజీ శాసనసభ్యులు ఆర్మీ లాభకృష్ణ సహకారంతో పార్లమెంటు సభ్యులు సుజనాథ్ చౌదరి నిధులతో మంజూరైన అంబులెన్స్ను అత్తిలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారికి అందజేశారు.
అత్తిరి మానవత అధ్యక్షుడు బోడపాటి సూర్యచంద్రరావు, కేవీ రామారావు, కె వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. అత్తిరి భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రతిష్ఠించిన లలిత త్రిపుర సుందరిదేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు చేబోలు భీమేష్, రమేష్ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన, విశేష పుష్పార్చన కార్యక్రమాలు నిర్వహించారు. కోలాట భజన కార్యక్రమం, సాయంత్రం దీపోత్సవాన్ని నిర్వహించారు. లలితాదేవి భక్త సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పౌర సరఫరా శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఇచ్చేసిన సందర్భంగా లలితా భక్త సమాజం వారు సాల్వాతో సత్కరించారు. అమ్మవారి అలంకరణ అద్భుతంగా ఉందని కొనియాడారు. అత్తిల్లో నూతనంగా పునర్నిర్మించిన మసీదును ముస్లిం సాంప్రదాయ ప్రకారం నర్సాపురానికి చెందిన మత పెద్దలు ముఫ్తీ రిజ్వాన్, షేక్ అఫ్రోజ్, షేక్ అర్షద్, షేక్ అబ్దుల్లా, షేక్ సాదిక్ ఆధ్వర్యంలో ఇస్లాం సాంప్రదాయ పద్ధతిలో నమాజ్, ఖురాన్ పఠనం, ధార్మిక ప్రసంగాలు జరిగాయి. రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పల వాసుబాబు, పెద్ద సంఖ్యలో హిందూ ముస్లిం సోదరులు పాల్గొన్నారు. మసీదు నిర్మాణ కమిటీ అధ్యక్షులు జడ్పీ కోఆపరేటివ్ సభ్యుడు అబీబుద్దీన్, మసీదు కమిటీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ మెహద్దీన్ ఖాన్, ఉపాధ్యక్షుడు అబ్దుల్ సత్తార్, ముతవల్లి షేక్ అన్స్నాయర్, కార్యదర్శి షేక్ కాజావల్లి, ఎండి అలీ, షేక్ షరీఫ్ వల్లి తదితరులు పాల్గొన్నారు. ఆయన మా షాదీఖానా కట్టినప్పుడు మొట్టమొదటి వచ్చి ఆయన ప్రార్థన చేసి ఆయన మొదలంటే ఆయన ఇచ్చేసారు. ఆయన మా కడుతుంటే నాకు ఒక నమ్మకం వారి మీద. వాళ్ళు చేసింది ఇచ్చేసింది. ఈరోజు షాదీఖానా మేము కట్టిన రోజుని, షాదీఖానా ఓపెనింగ్ చేసే రోజుని చిన్న ఒక కుర్చీ కూడా అందులో లేదు. ఈ రోజుని షాదీఖానా అందులో 1000 మంది భోజనాలకి ఏర్పాటు చేసే మొత్తం కుర్చీ, టేబుల్స్ అయితే, వంట సామాన్లు అయితే ఉన్నాయి. పైన 5 లక్షల రూపాయలు పెట్టి షెడ్ వేయడం జరిగింది. అది కాకుండా ఈ రోజుని ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏసీలు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు ఏసీలు కొనమన్న సర్కారు పనికి వెళ్తున్నాయి జరిగింది. ఈ సాయమన్న ఈ మామూలుగా ఈ వ్యక్తిగతంగా ఇది అదే విధంగా అదే నమ్మకంతో నేను ఈ మసీదు ఎలా చేయాలి, దీన్ని ఎలా డిమాండ్ చేయాలి, ఏ రకంగా చేయాలని ఆయన వచ్చి ఆయన ఎదురు మీదుగా పాత మసీదుని చేసి కార్యక్రమం ఆయన చేసి మళ్ళీ ఆయన ప్రార్థన చేసి దువా చేసి వెళ్ళారు. కేవలం జూన్ నెలలో పాత మసీదు ఉంది ఇక్కడ. ఈ రోజు ఫిబ్రవరి నెల 8 మాసాల లోపల ఈ రకంగా ఈ మసీదు ఏర్పాటు చేయడం జరిగింది. మేమంతా కేవలం 8 మాసాల్లో ఈ రకంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అంత అన్ని వేదికలు కూడా మంచిగా జరిగాడు. అన్ని కూడా అన్ని పనులు కూడా అంత బాగా జరగడం జరిగింది. భగవంతుడు నాకు ఇచ్చిన సంకల్పంతో నేను మన హోంకి ఎంతో కొంత చేయాలని సంకల్పంతో మొట్టమొదట షాదీఖానా అది ఖాళీ స్థలం ఉండేది అక్కడ. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు అమరావతి గారు అర్థంకి ఎవరినే ఖాళీ స్థలం ఉంది, ఇక్కడ మనం ఏదో చేయాలి అంటే మా వాళ్ళు ఏదో పెళ్లి చేసుకుంటాం ఏంటి అంటే ఆయన 18 లక్షల రూపాయలు ఆ రోజు గ్రాంట్ ఇస్తే తర్వాత అందరూ కాంతనాయకరావు సాయి చేయించారు, కర్నూలు మహారాజు చేయించారు, తలుపు చేయి అందరూ చేశారు. పైన షెడ్ చేసేసిన ఆర్మీ ఆధారంగా కూడా 5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు షాదీఖానా దాదాపు 2 కోట్ల రూపాయలు షాదీఖానా అక్కడ ఇవ్వడం జరిగింది. నాకు భగవంతుడి జిల్లాగా షాదీఖానాతో పాటు ఈ మధ్య జిల్లా కౌన్సిల్ సభ్యులుగా నాకు మన నాగమణ నాయకులు నాకు పంపించడం జరిగింది. అవినీతికి తావు లేకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చదువుకున్న యువత ప్రపంచానికి చాటాలని రాష్ట్ర పౌర సరఫరాలు, వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. గురువారం తణుకు SCIM ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జవహర్ నాలెడ్జ్ సెంటర్ సంయుక్తంగా నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ రాష్ట్రంలో పేద పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియంలో చదవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో బిల్లు ఆమోదిస్తే శాసన మండలిలో బలం ఉన్న టీడీపీ నాయకులు దాన్ని అడ్డుకున్నారని చెప్పారు. ఇంగ్లీష్ మీడియం చదువుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా కేరళ రాష్ట్ర ప్రజలు ఉపాధి అవకాశాలు పొందుతున్నారని చెప్పారు.
ప్రతి పేద విద్యార్థి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉపాధి ఉద్యోగాలు పొందుతారనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినట్లు చెప్పారు. దీంతో పాటు బైజూస్ యాప్ ద్వారా ప్రపంచ స్థాయి విద్యా బోధనను మన రాష్ట్ర పేద విద్యార్థులకు అందిస్తున్నట్లు తెలిపారు. దీనిని విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. గత టీడీపీ హయాంలో తణుకు నియోజకవర్గంలో మొత్తం 680 కోట్లు ఖర్చు చేయగా నేడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 3300 కోట్ల అభివృద్ధి పనులు జరిగినట్లు చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీజీ డాక్టర్ సిహెచ్ కృష్ణ, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి అనిల్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ సిహెచ్ ఏడుకొండలు, జేకేసి బిఏ రామ్ గోపాల్, నిడదవోలు కళాశాల ప్రిన్సిపల్ రుద్ర, మాజీ ఎంసీ చైర్మన్ చిట్టూరు సుబ్బారావు, కళాశాల సిపిడిసి కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, తణుకు బాల అసోసియేషన్ అధ్యక్షుడు సూరంపూడి కామేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆర్జేడి గారి కృష్ణ గారికి, నిడదోలు కాలేజీ ప్రిన్సిపాల్ గారికి, అలాగే మా శ్రీనివాసరెడ్డి గారికి, చిట్టూరు సుబ్బారావు చౌదరి గారికి, అలాగే కామేష్ గారికి, పొట్ట సురేష్ గారికి, ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరికీ కూడా నా బెస్ట్ విషెస్. మీ లైఫ్ చాలా హ్యాపీగా సాగాలి, మంచి పొజిషన్లో మీరు అందరూ ఉండాలి. ఈ జాబు చిన్నదా పెద్దదా అనేది లేకుండా తీసుకుని ముందు అడుగెడితే స్టెప్ బై స్టెప్ మారే అవకాశం ఉంటుంది. మనకు పెద్ద జాబే రావాలంటే అలా వెనకడిపోయి ఉండిపోతారు, నిరాశ నికృష్టతో ఉండిపోతారు. మా అన్నయ్య ఎంఎస్సి కెమిస్ట్రీ, నేను అత్తిని మా అన్నయ్య కన్నా 6 రోజుల ముందు వెళ్ళాను నేను హైదరాబాద్కి. నేను బిజినెస్గా వెళ్ళాను. మా అన్నయ్య ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి హైదరాబాద్ వచ్చాడు. ఫార్మా ఇండస్ట్రీలో 500 రూపీస్ జాబ్ వచ్చింది ఆ రోజుల్లో, అంటే 86-87లో ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి అతను 500 రూపీస్ జాబ్కి జాయిన్ అయ్యాడు. నేను ఫర్నిచర్ బిజినెస్, ఫర్నిచర్ కాంట్రాక్ట్స్ అది చేసేవాడిని. నా చేతిలో పుష్కలంగా డబ్బులు ఉండి వాడు 500 అని మానేసి ఉంటే అతను అక్కడే ఉండిపోయేవాడు. ఒక 2 months చేసేటప్పుడు ఇంకో దాంట్లోకి ఆఫర్ ఇచ్చాడు 1500. మళ్ళీ ఒక 5 monthsకి మళ్ళీ ఆఫర్ ఇచ్చారు 5000. ఇట్లా మొత్తం అక్కడ 30,000 దాకా వెళ్ళాడు. తర్వాత ఈ కాలేజీలో లెక్చరర్గా వచ్చేసి ఇక్కడే ఆయన శాశ్వత జీవితం అంతా ఇక్కడ గడిపాడు మా అన్నయ్య. అంచేత మనం లోకంలో ఏం జరుగుతుంది, మనకి 10 మంది ఫ్రెండ్స్ ఏర్పడతారు. మనం చిన్న జాబ్లోకి వెళ్ళాక ఇదిగో పలానా దాంట్లో నీకు ఆపర్చునిటీ ఉంది, ఇందులోకి వెళ్ళొచ్చు అని ఫ్రెండ్స్ ఏర్పడి దాని నుంచి స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళొచ్చు. అంచేత మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, మీ మావయ్య సౌండ్ రావట్లేదు మావయ్యనా, మీ మావయ్య మామూలు మనిషి కాదు. నాకు చదువు అంటే ఇష్టం, చదువుకునే వాళ్ళు అంటే ఇష్టం, మంచి చదివించాలి అనే దాంట్లో నేను ముందుంటాను. దానికి 10 రెట్లు ముందున్నాడు మీ మావయ్య అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న హనుమాన్ సినిమా సంగీత దర్శకుడు క్రొవ్విడి గౌరహరి తణుకువాసి కావడం మనకు గర్వకారణమని రాష్ట్ర పౌర సరఫరాలు వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు మంత్రి క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి కారుమూరిని కలిసిన సందర్భంగా గౌరహరిని వేద పండితుల సమక్షంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ, సంక్రాంతి పండుగకు రిలీజ్ అయిన హనుమాన్ సినిమా తెలుగు సినీ ప్రేమికుల హృదయాన్ని కదిలించిందని, అటువంటి మహా చిత్రానికి సంగీత దర్శకుడిగా ఉన్న హరిని ప్రతి ఒక్కరూ అభినందించాల్సిందని స్పష్టం చేశారు. మన కుటుంబ సభ్యుడు అటువంటి మహోత్తర సినిమాలో భాగస్వామ్యం కావడం శుభ పరిమాణమని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి సినిమాల్లో మంచి అవకాశాలు రావాలని, తణుకు ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు సూరంపూడి కామేష్ మాట్లాడుతూ,
భక్తి పారదర్శకమైన హనుమాన్ సినిమాలో సంగీతానికి ఎంతో ప్రాధాన్యత కల్పించారని, ప్రపంచవ్యాప్తంగా విజయడంక మోగిస్తున్న సినిమాలో తణుకు వాసి బ్రాహ్మణ జాతి ముద్దు బిడ్డ గౌరహరి కీలక పాత్ర పోషించడం తణుక్కే కాకుండా బ్రాహ్మణ వర్గాలకు సైతం గర్వకారణంగా భావిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు పొట్ల సురేష్, ఇంపల్స్ జూనియర్ కళాశాల అధినేత రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తణుకులో పుట్టి తణుకులో పెరిగి తణుకులో చదువుకుని మరి సినిమా ఇండస్ట్రీస్లో మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ తోటి ఆ సినిమా ఇండస్ట్రీలో ఆల్రెడీ కన్నడంలోను తెలుగులోను ఒక 10-12 సినిమాలు చేసిన ఆయన పేరు అక్కడక్కడగా ఉన్న ఈ హనుమాన్ సినిమాతోటి ఆయన మొత్తం ప్యాన్ ఆఫ్ ఇండియాగా టోటల్గా పెద్ద ఎత్తున మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మన గౌరవ హరి గారిని ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది. మన తణుకు మన మనిషి మన ఫ్యామిలీ మెంబర్గా మరి ఇంత మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకని ఆయన ఈరోజు సత్కరించి గౌరవించాలి మన తణుకు మనిషిగా అని చెప్పి నేను కోరుకుంటాను. ఆయనకు మంచి భవిష్యత్తు ఉండాలని, ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాలని, మంచి రాబోయే రోజుల ఆ హనుమాన్ ఆయనే అతనికి అండగా దండగా నిలబడి మంచి భవిష్యత్తునివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే నమస్కారం అండి. నా పేరు గౌరహరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ కారుమూరి నాగేశ్వరరావు గారు. ఎందుకంటే నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కూడా నేను కలిసినప్పుడు ఒక ఫ్లైట్లో కూడా నాకు మీకేమన్నా అవసరం అయితే కనుక నాకు చెప్పండి, నాకు ఫిలిం ఇండస్ట్రీలో చాలా పరిచయాలు ఉన్నాయి, నేను మీకు సహాయం చేస్తాను అన్నప్పుడు ఆ రోజు అదే మాట, ఈ రోజు అదే మాట. నేను ఇప్పుడు వచ్చినప్పుడు ఈ రూమ్లో చూస్తుంటే అందరికీ మీకు ఏమైనా అవసరం అయితే చెప్పండి, నేను సహాయం చేస్తా, అదే మాట నాకు అప్పుడు వినిపించింది, ఇప్పుడు వినిపించింది. ఆయన చేత ఇవాళ ఈ సత్కారం జరిగింది, చాలా సంతోషంగా ఉంది సార్. ఫిలింకి నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ అన్ని చేయడం జరిగిందండి. అండ్ ప్రత్యేకించి మా టీం తరఫున కూడా సార్కి థ్యాంక్స్ చెప్పమని చెప్పారు. ఈరోజు ఇక్కడ ఈ వేడుకలకి పర్మిషన్స్ ఇవ్వడం కానీ వీటన్నిటికి కూడా ఆయన ఎంతో సహకరించినందుకు మా ప్రశాంత్ వర్మ గారు కానీ, మా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు కానీ అందరూ థ్యాంక్స్ చెప్పమని చెప్పారు సార్. వాళ్ళ తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్. తణుకు నేను 2010 వరకు ఇక్కడే ఉన్నానండి. ఈరోజు ఇక్కడ నాకు లెక్చరర్స్ కానీ, మా టీచర్స్ కానీ, మా రామ్ కుమార్ సార్ కూడా ఇక్కడే ఉన్నారు. నేను ఆర్ట్స్ కాలేజ్లోనే చదువున్నాను. నేను బీఎస్సీ డిస్కంటిన్యూ చేసి వెళ్ళిపోయాను మ్యూజిక్ మీద ఉన్న ప్యాషన్తో. 2010లో నేను మ్యూజిక్ ఇండస్ట్రీకి వెళ్ళడం జరిగిందండి. ఇట్స్ బీన్ లైక్ ఆల్మోస్ట్ 13 ఇయర్స్కి నేను ఒక బ్రేక్తో మళ్ళీ సొంతూరు రావడం చాలా సంతోషంగా ఉంది. 2010 నుంచి కూడా నేను కొన్ని ఫిలిమ్స్ చేస్తూనే ఉన్నాను. నా ఫస్ట్ ఫిల్మ్ నేను కన్నడలో చార్మినార్ అని చెప్పేసి చేస్తున్నాను. ఆ తర్వాత తెలుగులో కూడా నేను దాదాపుగా ఒక 10 నుంచి 15 ఫిల్మ్స్ దాకా చేసి ఉన్నాను. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక పాన్ ఇండియన్ లెవెల్లో అనే కంటే కూడా పాన్ వరల్డ్ లెవెల్లో మొత్తం అన్ని దేశాలు కూడా ఈ ఫిలిం మారుమోగడం అనేది చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల ఫస్ట్ టైం నాకు లైమ్ లైట్లోకి రావడం జరిగింది. నాకు తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా బహిరంగ సభ పూర్తిగా విజయవంతమైందని, లక్షల సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారని తణుకు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ భారీ బహిరంగ సభ ద్వారా ప్రజలకు స్పష్టమైన సందేశం అందించారని వివరించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన గెలుపు తథ్యమని, ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందో జెండా సభలోని ప్రభంజనం చూపించిందని అన్నారు. జెండా సభ వేదిక మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను ఆర్మీ రాధాకృష్ణ గౌరవపూర్వకంగా కలుసుకున్నారు. తణుకు వర్గంలో గెలిచి రావాలంటూ వారు ఇద్దరు అగ్రనేతలు శుభాకాంక్షలు తెలిపారు. సకల జనుల చైతన్యం కోసం నిర్వహిస్తున్న రేపటి కోసం పాదయాత్ర ఇరగవరం మండలంలో సాగుతోంది. మొదటగా రాపాకలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణ పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ వివిధ కాలనీల్లో కాలినడకన పర్యటించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు అందిస్తున్న సూపర్ 6 గ్యారంటీల గురించి అడుగడుగునా వివరించారు. ఈ పథకాల ద్వారా సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి సాధ్యమవుతుందని అన్నారు. తర్వాత ఆర్మీ రాధాకృష్ణ పాదయాత్ర అయినపల్లిలో ప్రవేశించింది. గుడిమెట్ల వారి వీధి, మున్సబు వారి వీధుల్లో పాదయాత్ర నిర్వహించారు. గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి హారతులు ఇస్తూ శుభాభినందనలు తెలిపారు. త్వరలోనే మార్పు వస్తుందని, టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని తెచ్చుకుంటామని మహిళలే స్వచ్ఛందంగా తెలిపారు. స్థానిక ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని స్థానికులు విన్నవించారు. దీని మీద స్పందించిన ఆర్మీ రాధాకృష్ణ త్వరలోనే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, కమ్యూనిటీ హాల్ని తప్పకుండా తీసుకువస్తానని హామీ ఇచ్చారు.
రేపటి కోసం పాదయాత్ర సందర్భంగా ఆర్మీ రాధాకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఇరగవరం మండలంలో ఉత్సాహంగా పాదయాత్ర జరుగుతోందని వెల్లడించారు. మహిళలు, పెద్దవారు, రైతులు, యువకులు తమ దగ్గరకు విస్తారంగా వస్తున్నారని వివరించారు. పెరిగిన ధరల గురించి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. జెండా సభలో పాల్గొన్న కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు. అనంతరం ఆర్మీ రాధాకృష్ణ పాదయాత్ర ఐతంపూడి మీదుగా ఏలేటిపాడు చేరుకుంది. ఏలేటిపాడులో పెద్ద ఎత్తున జనసందోహం ఆయనకు స్వాగతం పలికింది. స్థానిక సెంటర్లో వివిధ గ్రామాల నుండి వచ్చిన తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. ఆర్మీ రాధాకృష్ణతో పాటు కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం ఆర్మీ రాధాకృష్ణ పేకేరు చేరుకున్నారు. పేకేరు అంతటా కార్యాలయాన్ని పర్యటించి స్థానికులతో మమేకమయ్యారు. అక్కడ స్థితిగతులను అడిగి తెలుసుకుంటూ ప్రత్యక్షంగా పరిశీలిస్తూ ముందుకు సాగారు. పేకేరులో సాయంత్రం బీసీల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. అనంతరం పల్లెనిద్రలో భాగంగా పేకేరులోనే బస చేశారు. కార్యక్రమంలో గోపిశెట్టి రామకృష్ణ, బొంతు శ్రీనివాసరావు, సమతం అప్పన్న, బృందావనం కృష్ణారావు, వీరవల్లి రామారావు, ఓగడి గంగాజలం, రాపాక నరేష్, రాజారావు, బేతిరెడ్డి లక్ష్మణరెడ్డి, దూరంపూడి సుబ్బారెడ్డి, చిట్టిబాబు, పోతిరెడ్డి శ్రీను, గుండెపల్లి నాగేశ్వరరావు, వెలగల సత్యనారాయణ రెడ్డి, చోడే సంజీవరావు, గుడాల శ్రీను, కునుకు సత్యబాబు, సూర్యప్రకాష్ రెడ్డి, కునుకు జనార్దన్, కొల్లి అప్పారావు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర ద్వారా నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో ప్రజలందరినీ కూడా కలిసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నన్ను బలపరచమని వారందరినీ కూడా కోరటం అవుతుంది. అదేవిధంగా ఈ పాదయాత్రలో మాకు అనేక సమస్యలు, ముఖ్యంగా మహిళలు కానీ, రైతులు కానీ, యువత కానీ మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. యువతకైతే ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా యువత అంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడో, ఈరోజు యువత అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళాలని వారందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తూ, అలాగే గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలుకుతూ ఈ పాదయాత్ర దిగ్విజయంగా ముందుకెళ్తుంది. అదేవిధంగా నిన్న తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి జెండా మహాసభ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొదటి ఉమ్మడి సభ ఈరోజు రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించింది. పూర్తిగా ఈరోజు విజయవంతమై జిల్లాలు కాకుండా అన్ని జిల్లాల నలుమూలల నుంచి కూడా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు స్పందించి, అదేవిధంగా మన తణుకు నియోజకవర్గం నుంచి దాదాపు 20,000 మంది ఈ సభకి హాజరవడం కూడా రేపు రాబోయే మార్పుకి సంకేతం అనే సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ సభ విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ఆ సభలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ పార్టీ తణుకు పరిశీలకుడు జక్కం రాజేంద్ర ప్రసాద్ను మర్యాదపూర్వకంగా వైఎస్ఆర్సీపీ తణుకు జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు పొట్ల సురేష్ కలిశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ, రానున్న రోజుల్లో 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంట్ సీట్లు గెలుపు దిశగా యావత్తు ప్రజానీకం బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో తణుకు మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు జంగం ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, పేదలకు అండగా ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని అన్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలపై పనిచేసే వ్యక్తి అని అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గాలింపు శ్రీనివాస్, బాబ్జీ, నాగేశ్వరరావు, రాజారాం, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2024 ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 26 నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ గ్లోబల్ టెక్స్టైల్ ఎక్స్పో 26వ తారీఖు నుండి 29 వరకు జరిగింది. ఈ గ్లోబల్ టెక్స్ ఎక్స్పోకు 3,000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి 20 మంది టెక్స్టైల్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. తణుకు ప్రాంతం నుండి రౌలీ స్పిన్నర్స్ అధినేత వక్కా రవీంద్రనాథ్ పాల్గొన్నారు. తణుకు మున్సిపల్ పరిధి 22వ వార్డు సూర్యప్రభ హాస్పిటల్ ఎదురుగా ఉన్న రమ్య పాన్ అండ్ జనరల్ స్టోర్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 3 లక్షల రూపాయల నష్టం జరిగిందని షాప్ యజమాని చిలుకోటి వెంకటేశ్వరరావు తెలిపారు.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.